హాయ్ హలో అండ్ వెల్కమ్ టు ట్రిపుల్ ఎక్స్ డిటర్జెంట్ సోప్ గడ్సరి అత్త సోసరి కోడలు 2 అండ్ సరికొత్త ఎపిసోడ్కి స్వాగతం సుస్వాగతం. సూపర్ డ్యాన్స్ పెర్ఫార్మెన్స్తో కోడలు ఇద్దరు అద్భుతమైన డ్యాన్స్ పెర్ఫార్మెన్స్ ఇచ్చారు. సో ఇప్పుడు అసలు విషయం ఏంటంటే ఇటు సైడ్ మేనత్తలతో వచ్చారు అండ్ మా షోకి వచ్చారు. థ్యాంక్ యూ. సో ఇటు సైడ్ అత్తగారు మీ పేరు? సో ఇప్పుడు వీళ్ళతో ఫస్ట్ రౌండ్ స్టార్ట్ చేద్దాం. అత్త యాక్షన్, కోడల్ రియాక్షన్. ముందుగా ఏ టీం? ఓకే అత్తగారు, మీరు మూతి ప్లాస్టర్ చేశారు కాబట్టి మీదే ఊరు? యాక్షన్. రైట్ ఆన్సర్, వెరీ గుడ్, సూపర్. సో ఫస్ట్ది కుక్క పిల్ల, అమ్మయ్య. రెండోది యాక్షన్. జల్లడం జల్లడం. కత్తి యుద్ధం కత్తి యుద్ధం. మగధీర మగధీర. ఇది కమల్ హాసన్ సినిమా. రైట్, వెరీ గుడ్. పోతే రాజు వచ్చే రాజు కాదమ్మా, అది పోతురాజు. మీరు చెప్పడం గ్రేట్, ఎందుకంటే అత్తగారి సింపుల్ వన్ యాక్షన్. కొట్టుకుంటూనే ఉంది ఆవిడ కొరడా తప్పటి నుంచి. పాపం ఈ పాటికి వాతలు పడిపోయి ఉంటుంటాయి ఆవిడకి. మూడోది ముద్దు ముద్దు. ముద్దు ఇంకేమంటారు? మొదటి మొగుడు ముద్దు, రెండో మొగుడు వద్దు. మొదటి పెళ్ళం ముద్దు, రెండో పెళ్ళం ముద్దు. చెప్పత కొంచెం చెప్పత. ముద్దు ముద్దుల మొగుడు. రైట్ ఆన్సర్, వెరీ గుడ్. అది చెప్పడానికి మొదటి మొగుడు ముద్దు, రెండో మొగుడు వద్దు. వామ్మో వారాయను కసేపు అయితే బూతులు వచ్చేవి. అత్తగారు ఎంత కష్టపడ్డారండి పాప. ఆవిడ ఇందా నుంచి అంటది, అంటే ఇది తినడం అనుకుంటున్నామా, అందుకని నువ్వు కొంచెం గ్యాప్ ఇచ్చుంటా అసలు అని. ఇలా కొంచెం గ్యాప్ ఇస్తే ముద్దని తెలుస్తుంది. ఆవిడ ప్రతిదీ తినడం అనుకుంటోంది. బట్ చాలా బాగా చేశారు, వెరీ గుడ్, సూపర్. సో 3 పాయింట్స్ సాధించారు మీరు. పీకేయండి అమ్మయ్య. సో ఇంత బాగా ఆడారు మీరు. నిజంగా ఇలా ఆడతారని ఆవిడకి కూడా తెలియదు, నాకు కూడా తెలియదు. క్లాప్స్ కొట్టిన అత్తగారు పాప కష్టపడ్డారు. ఆవిడ మనందరి కోసం కష్టపడుతూ ఇంకో పాట పాడతారు సరదాగా. మా పాపాలు తొలగించు దీపాలు నీవే వెలిగించినావయ్యా, మమ్మ వెలిగించినావయ్యా. జన్మ జన్మాల పుణ్యాల పంటల్లే నిన్ను దర్శించినామయ్యా, నిన్ను తరించినామయ్యా. పసివాని మనసున్న ప్రతి మనిషిలోనూ పరమాత్ముడున్నాడని, వాడు పరిశుద్ధుడవుతాడని, గోలీ ఆటల్లో కొండంత సత్యం చాటావు ఓ సాయి, మమ్ము తాకావు ఓ సాయి. వాసనలు వేరైనా అన్నాలు ఎన్నైనా పూలన్నీ ఒకటంటివి, నిన్ను పూజించా తగినంటివి. మా తడిలేని హృదయాలు దయతోటి తీసి తలుపుల్ని తీసేస్తీవి, మాలోని కలతల్ని మాపితీవి. మా పాపాలు తొలగించు దీపాలు నీవే వెలిగించినావయ్యా, మమ్ము తరించినావయ్యా. బాలేదా? బాలేదా? సాయంత్రం 4:30కి మమ్మల్ని ఇలా భక్తి సారస్వంలో ముంచాలని నీకు ఎందుకు అనిపించినా నాకు తెలియదు, కానీ ఓపెనింగే డివోషనల్ సాంగ్ చేసావు అమ్మా. చాలా మంచిది, వెరీ గుడ్. ఇంకా పాడకే, వెరీ గుడ్, సూపర్. ఈసారి మాత్రం నీ సినిమా పాట వాయిస్తాగా నేను. ఇది కూడా సినిమాలో పాటే కాబట్టి మీకు 3 పాయింట్స్ ఇచ్చాను ఈ పాట పాడడం వల్ల. లేకపోతే 4 ఇచ్చేవాడు. నేను చెప్పినందుకు 3 పాయింట్స్, మాట వాడినందుకు 3 పాయింట్స్, టోటల్ 6 పాయింట్స్ కావాలా? తీసుకో. నాకు 6 పాయింట్స్, వెరీ గుడ్, సూపర్. ప్రస్తుతానికి ఈ రౌండ్ 3 ఇస్తాను, తర్వాత రౌండ్లో మిగతా ఇస్తాను. ఇప్పుడు మీరు ఇలా అక్కడ నుంచోండి. అత్తగారు మీరు అటు, కోడలు గారు మీరు ఇటు. అత్తగారు ఆవిడ కష్టాలు చూశారు. మీరు మొదలెట్టక ముందే ప్లాస్టర్ ఊడిపోయేలా ఉంది, గట్టిగా నొక్కుకోండి అటు ఇటు. ఓకే, వెరీ గుడ్. ఫస్ట్ ఇది యాక్షన్. అప్పుడు ఏం పాట పాడతారు? పడుకోబెట్టాడు పాట పాడు సార్. ఈ పడుకోవడం 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 ఏమిటమ్మా? పడుకోవడం అంటే ఇలా చూపిస్తుంది కదా ఆవిడ. అమ్మా అమ్మా కాపాడేవి తల్లే. సో ఫస్ట్ ఇది కరెక్ట్ వచ్చింది మనకి, మనసులో మాటలు. రెండోది యాక్షన్.
కాకి పిల్ల ముద్దు. ఎవరికి నాకా? కాకి పిల్ల కాకి ముద్దు. రైట్ ఆన్సర్, వెరీ గుడ్, సూపర్. చాలా అద్భుతంగా ఉంటుంది. ఇది పెట్టుకోవచ్చు కాకిని కూడా, కానీ మూతి నల్లగొద్దు అంతే. సో మూడోది నేను కాకిని పెంచుకుందాం అనుకుంటున్నా. అవి పక్షులు కాదా? పెంచుకోకూడదా? మీరు మాత్రం ఇవి పెంచుకోండి. యాక్షన్. ఇది ఏనుగే అవుద్ది. అమ్మా. ఏనుగు అమ్మా అంది కదా, ఓకే. ఏం అర్థం కాలేనా? ఇక రామ్మ లోపల రా. ఇడదా నువ్వు అటు ఇటు పోయినావు, మలక పెడదా పోయినావు ఇడావు. రైట్ ఆన్సర్, సూపర్. కానీ మామూలుగా వీళ్ళ ఊరిలో కోడిపుంజిలో ఉంటుంది. అంటే ఇంత పెద్దగా ఇంత పొడుగుగా ఉంటుంది అమ్మ, ఇంతే ఉంటుంది కదా. పొద్దున్నే 4 గంటలకి కుక్కరుకు అంటది అంది. దానికి మూతి ప్లాస్టర్ వేసాక అంటే ఎవరికైనా అది కోడిపుంజి అని తెలియదు, కానీ ఆవిడకి అర్థమైంది చూసారండి. అది అందుకే ఆవిడ కళ్ళు జోడు పెట్టింది. క్లాప్స్ కొట్టండి అందరూ. మీకు కూడా 3 పాయింట్స్ అండ్ మీకు కూడా 3 పాయింట్స్. కమాన్, గిఫ్ట్లు పంచుకున్నారండి. కంగ్రాచులేషన్స్, చాలా బాగా ఆడారు. మీకు 3 పాయింట్లు అండ్ మీకు కూడా 3 పాయింట్లు. కంగ్రాచులేషన్స్. సో చాలా అద్భుతంగా జరిగింది ఫస్ట్ రౌండ్. అత్తగారు ఈసారి ఎప్పుడైనా కలిసినప్పుడు కోడిపుంజులో సార్ తీసుకురారు, నేను చూడాలి. సో ఫస్ట్ రౌండ్లో 3 పాయింట్స్ వచ్చాయి. రెండో రౌండ్లో ఇప్పుడు 3 పాటలు కోడలు డ్యాన్స్ చేస్తారు. విజిలేగానే ఆగాలమ్ము, ఆగకపోతే పాయింట్లు రావు. పాట బాగుంది కదా డ్యాన్స్ చేస్తూ ఉండిపోకండి. అలా అని చెప్పి విజిల్ వేస్తాడేమో అని చెప్పి విజిల్ కంటే ముందే అయిపోకండి, ఓకే? ఇప్పుడు ఫస్ట్ సాంగ్ రాబోతోంది. చాలా అద్భుతమైన పెర్ఫార్మెన్స్ ఇచ్చారు. పాపం విజిల్ వేసారు లేదో కొంచెం డౌట్లో, ఆవిడ ఇంకా అదే డౌట్లో ఉంది. వేసాడా వీడు వేసినట్టుగా లేడే, వీడు అయినా సరే ఎందుకు గెంతుతున్నాడు? వేస్తే ఆగిపోతాడు కదా, మరి పిచ్చిది ఆవిడెందుకు ఆగింది? నేను ఆగాల వద్దా? ఇన్ని క్వశ్చన్లు లోపల గిరిగిరిగిరి తిరుగుతూ ఎందుకు వచ్చిన గొడవలే అదే ఆగిపోయింది. అప్పటికి పాట కూడా అయిపోయింది. చాలా బాగా డాన్స్ చేశారండి ఇద్దరు, వెరీ గుడ్. ఒక్క స్టెప్ కూడా సంబంధం లేకుండా ఇంత బాగా వేయగలిగారంటే నాకు బాగా నచ్చింది. సో ఇంత బాగా పెర్ఫార్మెన్స్ చేశాక విజిల్ వేసాక ఈవిడ ఆగింది, విజిల్ వేసాక ఈవిడ కొంచెం ఆగలేదు, కాబట్టి ఆ ఒక్క పాయింట్ ఇటు వెళ్ళింది. కంగ్రాచులేషన్స్. ఫస్ట్ సాంగ్ అయిపోయిందండి. రెండో సాంగ్ నీటిలోని సాపొచ్చి నేల మీద పడ్డట్టు మనసేమో గిల్లా గిల్లా కొట్టేసుకుంటాందే. డార్లింగ్ వసిన డార్లింగ్ డార్లింగ్ ఎంత ఈ ఫీలింగ్. తొక్క మీద కాలేసి నీ ఒళ్ళో పడ్డట్టు మస్తు మస్తు సీనే రాత్రి కల్లోకొచ్చిందే. డార్లింగ్ వరిన డార్లింగ్ డార్లింగ్ ఎంత ఈ ఫీలింగ్. ఓ సచిన్ బ్యాటే తెచ్చి నన్ను సిక్సర్ పీకేసినట్టు బుర్ర గిర్రా గిర్రా మందే డార్లింగ్. రబ్బరు మూతే పెట్టి గాజు సీసాలు పక్కేసినట్టు ఒక్క పోసేస్తాంది రారో డార్లింగ్. చేసిన వెయిటింగ్ చాలే కానీ ఇప్పటికిప్పుడు పెట్టవే మీటింగ్ డార్లింగ్. సూపర్ డాన్స్ పెర్ఫార్మెన్స్ ఇచ్చారు, చాలా బాగుంది. పల్లి కదిలినావు. రెండో సాంగ్లో ఇద్దరు ఎగ్జాక్ట్గా ఆగారు కాబట్టి
మూడో పాటలో లాగుదాం. థర్డ్ సాంగ్. కొప్పున పూలెట్టుకుని బుగ్గన ఎరట్టుకుని ఇదంట నేనెళ్తుంటా బాబడి పెళ్ళట్టుకుని మావిడి పళ్ళట్టుకుని ఊరంట నేనెళ్తుంటా ఎసురులాగా మరుగుతుంది ఒంట్లో కాలం స్పెషల్ మీల్స్ లెక్కుంటది నాతో ప్రాణం నా ఈడు కొత్తిమీర నా సొక్కు కోడి కూర నువ్వు రాగా రాగా బిందుకొస్తే కోక చాటు పెట్టేస్తా కేక నా సామి రంగా కేక దీని తస్సతియా నా అందమ్మో బ్యాంకు నువ్వు దూరిన సోకు దొంగలాగా దోచావంట నీ సోకు మానకే ట్యాంక్ బండి మీద విగ్రహాలు కూడా ఇలా ఉండవు, అలా ఉన్నారు. ఎందుకంటే ఎట్లా పొజిషన్ ఆయన విజయనగరం వేసిండా, ఎందుకంటే ఇటు ఒక అరగంట సోదేస్తాడు, మనం ఎందుకు చేరేపెడతాను ఇట్లాగే ఉంది దాని నుంచి. సో ఇద్దరికి ఒక్కొక్క పాయింట్ వచ్చింది. వెరీ గుడ్, సూపర్. కానీ వెరీ గుడ్, చాలా బాగా డాన్స్ చేశారు నిజంగా. ఫస్ట్ సాంగ్ కంటే సెకండ్ సాంగ్ కంటే థర్డ్ సాంగ్కి బాగా డాన్స్ చేశారు మీరు. మీతో పాటు ఇవిడు కూడా బాగా డాన్స్ చేశారు, చాలా బాగా చేశారు. వెరీ గుడ్. సో ఇప్పుడు 3 ఛాన్సులు అయిపోయాయి కాబట్టి ఫస్ట్ ఛాన్స్లో మీరు ఆగారు, రెండో ఛాన్స్లో ఇద్దరు ఆగారు, మూడో ఛాన్స్లో ఇద్దరు ఆగారు కాబట్టి మీకు 2 పాయింట్స్ వచ్చాయి, మనకి 3 పాయింట్స్ వచ్చాయి. కంగ్రాచులేషన్స్. రెండో రౌండ్ విన్నర్స్ మీరు. మీకోసం ఒక అద్భుతమైన గిఫ్ట్. ఏంది మీకు? ఒరే డిజైన్ లాక్కుంటుంది రోయ్. వామ్మ మాది మాది. రండి మీరే, ఇది తీసుకోండి తీసుకోండి తీసుకోండి. బిందెల దగ్గర కూడా ఇట్లా కొట్టుకోరు. అయ్యో వెరీ గుడ్, సూపర్, క్లాప్ సుమాన్. సూపర్. అతమ్మవు వాళ్ళు బౌలింగ్ తీసుకున్నారు కాబట్టి బాగా ప్లానింగ్తో వచ్చారు. నువ్వు వచ్చే ప్రతి బాల్ని ఈడ్చిపెట్టి ఓడుకోటు, ఓకేనా? అన్ని ప్రదీప్నే కొట్టత్తయ్యా. అన్ని నన్నే కొట్టాలి అత్తయ్య. ఓకే, మొత్తం కలిపి 60 రన్లు వస్తాయి నువ్వు అన్ని నన్ను కొడితే. ఫస్ట్ బాల్ 6 8 runs 8 runs 6. 5 బాల్లో 34 రన్లు చేశారు అత్తగారు, సూపర్. లాస్ట్ బాల్ ఉంది, స్కోర్ 34. ఇప్పుడు కోపం వచ్చినట్టుంది. 8 runs 6 బాల్లో 42 రన్లు. ఇప్పటివరకు ఏ అత్తగారు కొట్టలేదు, సో మీరే కొట్టారు. వండర్ఫుల్, సూపర్. బాల్ గారు జాగ్రత్తగా బ్యాటింగ్ చేయండి. సిదేవంటి నువ్వు 6 బాల్ వేస్తావు అనమాట ఇప్పుడు, ఓకేనా? ఫస్ట్ బాల్ 6 6 8 6 6. ఇక సార్ ఆగు. ఓ వేస్తూనే పోతున్నాడు, కొడుతూనే పోతుంది రేషన్ షాప్. 32 రన్స్ కొట్టారు మీరు 5 బాల్లో. ఆహా, వండర్ఫుల్. లాస్ట్ బాల్ ఆడాలి, దానికంటే ముందు ఆనవాయితీ ప్రకారం కృపయా ధ్యాన్ దీజియే. పెదవే పలికిన మాటల్లోనే తీయని మాటే అమ్మ, కదిలే దేవత అమ్మ, కంటికి వెలుగమ్మ, తనలో మమతే కలిపి పెడుతుంది ముద్దగా, తన లాలి పాటలోని సరిగమ పంచుతుంది ప్రేమ మదే. పెదవే పలికిన మాటల్లోనే తీయని మాటే అమ్మ, కదిలే దేవత అమ్మ, కంటికి వెలుగమ్మ. వండర్ఫుల్, సూపర్. మీ ఇద్దరికి హ్యాపీ మదర్స్ డే. అండ్ ముందు ఫ్యూచర్లో కూడా ఆ పాటకు అర్థాన్ని గుర్తుపెట్టుకోవాలని కోరుకుంటున్నాను, ముందు జనరేషన్స్లోకి వెళ్ళాక కూడా. థ్యాంక్ యూ.
సో లాస్ట్ బాల్ మిగిలింది. లాస్ట్ బాల్ ముందు వీళ్ళు కోడలు గారు 32 చేశారు. ఆల్రెడీ 74 కొట్టారు. ఇంకెంతకంటే పెద్ద ఉతుకుడు ఇంకోటి ఉండదు. కాబట్టి లాస్ట్ బాల్ 6. 74 + 6 80 రన్స్ చేశారు. ఇదే హైయెస్ట్ స్కోరు. ఇప్పటివరకు ఏ అత్త కోడలు కొట్టని స్కోర్ ఇది. సో చాలా బాగా ఆడారు. బ్యాట్ ఎత్తమ్మా, కొంచెం బరువు ఉంటుంది. అమ్మా చాలా కష్టపడింది ఆడ. వాళ్ళు 80 కొట్టారంటే అది 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 వెరీ గుడ్. బ్యాట్ ఇరిగిపోద్ది, జాగ్రత్త. సో ఇప్పుడు మీరిద్దరు చాలా సరదాగా 82 కొట్టాలి. మీరేం టెన్షన్ పడకండి, నేను ఉన్నాను కదా, నేను చూసుకుంటాను. ఓకేనమ్మా? అత్తగారు బొచ్చు నాకు ఇచ్చేసి మీరు బ్యాటింగ్కి వెళ్ళరా. 12 బాళ్ళు 82 రన్లు. ఇప్పటివరకు జరగలేదు. ఇప్పుడు జరుగుతుందా లేదా చూద్దాం. ఫస్ట్ బాల్ 6. 6. 2 బాళ్ళు 2 6 కొట్టారు. అదే ఇంకొంచెం బలం పెట్టి ఇంకొంచెం గట్టి కొడితే చేపెట్టకపోతే వెళ్ళిపోతుండే కదా. ఆవిడ చేపెట్టకపోతే అక్కడే పడేది. ఆవిడ చేపెట్టడం వల్ల 6 ఇచ్చిన. ఎందుకు పెట్టింది చెయ్యి? అందుకే 6 ఇచ్చా. లేకపోతే 4 ఇచ్చేవాడిని. ప్లీజ్ నా బాధ అర్థం చేసుకోండి ప్లీజ్. ఓకే, మూడో బాల్ 6. నాలుగో బాల్ 8 runs. 6 runs, వెరీ గుడ్, సూపర్. 32 రన్స్ చేశారు మీరు 5 బాల్లో. ఇంకా లాస్ట్ బాల్ ఉంది మన దగ్గర. సో లాస్ట్ బాల్ ఆడే ముందు ఇది మల్లెల వేలయ్యని, ఇది నెల మాసమని, తొందరపడి ఒక కోయిల ముందే కూసింది, విందులు చేసింది. అంతే వచ్చండి, అంతే వచ్చా. ఆ పాట కూడా అటు ఇటు తిరిగింది, ఇట్లా కుక్కడపల్లి వైపు తిరిగి వాడింది ఆవిడ. వెరీ గుడ్, చాలా బాగా పాడారు అత్తగారు, వండర్ఫుల్, థ్యాంక్ యూ. లాస్ట్ బాల్ మిగిలింది. స్కోర్ 32. కొంచెం బలం పెట్టి మధ్యాహ్నం భోజనం కూడా ఇందులో ఉపయోగించి గట్టి కొట్టండి. లాస్ట్ బాల్ 'అది కూడా ఎలా అంటే ఇక్కడే పడింది అది. అదే కొట్టుడు అంటే. 6 runs, 38 రన్లు చేశారు అత్తగారు 6 బాల్లో. చాలా బాగా ఆడారు. మిగిలిన చిల్లర ఏముంది, ఇంకొక 44 రన్లు ఆవిడ కొడతారు, అయిపోద్ది. రండి కోడలు గారు. ఇప్పుడు 6 బాల్లో 44 రన్లు కొట్టాలి. కోడలు గారు మంచి బలంగా కొట్టండి, మిగతా నేను చూసుకుంటాను. ఫస్ట్ బాల్ 8 runs. 8 runs. 2 బాళ్ళు 2 8లు. మూడో బాల్ 4 runs. 8 runs. 6. ఆగమ్మా నువ్వు ఆగు. 5 బాల్ అయిపోయాయి. 34 రన్స్ చేశారు, వెరీ గుడ్, సూపర్. లాస్ట్ బాల్ మిగిలింది. లాస్ట్ బాల్లో కనుక మీరు నన్ను కొడితే గెలుస్తారు. బయటకు కొడితే 8 రన్స్ కొడితే డ్రా అవుతుంది మ్యాచ్. కాదని ఇక్కడే 6 కొట్టారనుకోండి, వాళ్ళు గెలుస్తారు. సో 6 కావాలా, 8 కావాలా, 10 కావాలా డిసైడ్ చేసుకోండి. రైట్, లాస్ట్ బాల్ వెరీ గుడ్, సూపర్. 8 runs. సో ఇద్దరి స్కోర్లు 80 దగ్గర ఆగాయి. చాలా బాగా ఆడారు. ఇప్పుడు మీ స్కోర్ 80, వీళ్ళ స్కోర్ 80 కాబట్టి ఇప్పుడు కోడలు ఇద్దరి చేతిలో ఉంది. ఈ మ్యాచ్ ఎవరు గెలుస్తారు? సూపర్ ఓవర్ ఆడబోతున్నాం. మీరు ఇంకో 3 బాల్ ఆడతారు. మీరు ఆ 3 బాల్లో ఎంత కొడతారో ఆ స్కోర్ని ఈవిడ 3 బాల్లో కనుక కొడితే ఈవిడో డిసైడ్ అయిపోతుంది. ఓకే కోడలు గారు, మీరు 2 బౌలింగ్. సూపర్ ఓవర్ ఆడుతున్నారు కోడలు ఇద్దరు, ఎందుకంటే స్కోర్లు సమానంగా 80 వచ్చాయి. ఇప్పుడు 3 బాల్స్తో సూపర్ ఓవర్ ఫినిష్ అవుతుంది. ఫస్ట్ బాల్ 4 runs. 6. మూడో బాల్ 8 runs. 8, 6, 4 ఉన్న 3 ఆప్షన్లు కొట్టి చూపించారు మాకు. సో మొత్తం 18 రన్లు కొట్టారు మీరు. సో 3 బాల్లో ఇవిడ 18 కంటే ఎక్కువ కొడుతుందా, 18 కంటే తక్కువ కొడుతుందా ఇప్పుడు చూద్దాం. బ్యాటింగ్కి వెళ్ళండమ్మా. 3 బాల్స్ మీరు వేస్తారు, ఆవిడ 18 కంటే ఎక్కువ కొడతారో చూద్దాం. ఫస్ట్ బాల్
8. సూపర్. చాలా పద్ధతిగా ప్లాన్ చేసుకుని మరీ ఆడారు వీళ్ళు. ఇటు 18 ఇటు 18 చేయడం వల్ల ఇంక అయిపోయింది. ఇంకెంతకంటే ఎక్కువ ఛాన్స్ లేవు కాబట్టి రండి మన ప్లేస్లోకి వెళ్ళిపోయి టాస్ వేసుకుందాం. క్లబ్స్ కమాన్. ఫస్ట్ 80 కొట్టారు. అది నా భూతో నా భవిష్యత్. అది ఇంకెవరు కొట్టారు అనుకున్నా, అది కూడా ట్రై చేశారు. దాని తర్వాత 18 కోడలు ఇద్దరు సూపర్ ఓవర్ కొట్టారు. వామ్మ వారు నాయను మళ్ళీ టై అయింది. ఇప్పుడు టాస్ వేద్దాం. ఇది ఎవరు గెలిస్తే వాళ్ళకి డబ్బా. ఓకేనమ్మా? సో తలకాయ తోక. కంగ్రాచులేషన్స్. ఎస్, హెడ్స్ పడింది. వాళ్ళు గెలిచారు. సో మీ చేతుల మీదుగా గిఫ్ట్ తీసుకుంటాం. రండి. ఇచ్చే నాది. సో ఇందాక 5, ఇప్పుడు 8, 13 పాయింట్లు. ఇందాక 6, ఇప్పుడు 8, 14 పాయింట్లు. 4వ రౌండ్లో ఇప్పుడు అటుపళ్ళు తింటారు. సో అత్తగారు ఒక అటుపండు, కోడలు గారు అటుపండు తీసుకోండి. తొక్క తీసేసి అటుపండు తినండి. తొక్క మాత్రం నాకు వదిలేండి, లెక్కెట్టుకుంటాను నేను. మీకు 3 minutes టైం ఉంది. 3 minutes టైంలో ఎన్ని అటుపండ్లు తింటే అన్ని పాయింట్లు వస్తాయి. రెడీ? 1, 2, 3 గో. నువ్వు వేసి ఇదే మంచి ఛాన్స్. ఏయ్, ఉమ్ములా పడుంటాయి లోపల. ఏయ్ అత్తగారు, మీ కోడలు కూడా మీరే తినాలి కాబట్టి మీరు 2 కొరుకుళ్ళు అటుపండు లోపలికి వెళ్ళిపోవాలి. మీరు చిన్నప్పటి నుంచి తినలే, అస్సలు అలవాట్లేదా? నాలాగే నీకు కూడా నచ్చదు అట్టుపండు? వెరీ గుడ్. ఇంకేంటి అత్తగారు విశేషాలు? ఏం లేవా? ఏమీ లేవు రే, ఇంకేం లేవు అని చెప్పి చెప్తున్నారు ఆవిడ. నాకు మెల్లకన్ను మరి తీసి ఇంకేముంది మొత్తం తెలిసిపోదా ఏంటి? నువ్వు అసలు టైం ఉన్నా కూడా వదిలేటట్లేవు. అట్టి పొళ్ళ కోసం వచ్చినట్టున్నావు నువ్వు. మళ్ళీ రేపు దొరకవు అంట. అయ్యా రామ. కా పాడతా వాళ్ళకి ఇచ్చిన బోనస్ పాయింట్. ఇగో మీరు పాడేస్తే కాతో మీకు బోనస్ పాయింట్ వాళ్ళు పాడే లోపల. ఏదో పాట అది. కళ్ళు తాగి కలుసుకుందమ్మా. ఇదే నిల్లంది పాట బెల్లే ఉంది. కలుసుకుందమ్మా. మా మళ్ళీ మీరు ఇప్పుడు పాడపోతే మళ్ళీ ఆవిడ పాడేస్తుంది. మాతో మీరు పాడుతున్నారా పాడట్లేదా? మీరు మాతో పాడేస్తే కనుక మీకు బోనస్ పాడేస్తుందా? మౌనంగానే ఎలగమని కాదమ్మా, ఎదగమని. ఓ అట్టుపడి ఉందా నోట్లో? నీకు చెబుతుంది. మొక్క కాదు, మొగ్గ. అట్టుపడి ఉంది కదా. ఓకే, మొక్క నీకు చెబుతుంది. తర్వాత ఎదిగిన కొద్ది ఒదగమని అర్థం అందులో ఉంది. పనులు పెట్టిరు. కుళ్ళింది. ఇగో పురుగు. ఇగో పురుగు. అదే పురుగు. కదులుతుంది చూడు జిగురుగా. 10, 9, 8, 7, 6, 5, 4, 3, 2, 1. ఈ 1 to 10 లెక్కెట్టు లోపల తినేద్దామనే తొక్క వదిలేసి ఇరగొట్టేసి దాన్ని ముక్కలు చేసి దాని బదులు అది అలా వదిలేసి ఉంటే ఇంకెవడ తినేవాడుగా. తిండే ఇంకేం తింటారు? ఇంకెవరు తింటారు? అది మెత్తగా ఉంది. బాగాలేదా? లేకపోతే వెళ్ళిపోతుండే. అవునమ్మా, లేకపోతే వెళ్ళిపోతుండే. ఇంతసేపు ఆగుతుండే నన్ను అని ఊస్తే లోపలికి వెళ్ళిపోతుంది. అట్టి పండ్లు 1 డజను. 1, 2, 11 డజన్ తిన్నావామ్మా. డజన్ అట్టి పళ్ళకు లాగేసింది. అయ్యో 3 నిమిషాల్లో. అయ్యో రామా. 12. మా ఇంట్లో 3 రోజులు తింటాం మేము. అవి 3 నిమిషాల్లో తినేసింది. అయ్యా మా 5-6 అట్టిపల్లె. ఇటు సైడు అత్తమ్మనే తిన్నది. మరి ఆవిడ కట్అవుట్కి ఎన్ని తినాలి అదే తింది. నీ కట్అవుట్కి నువ్వు ఎన్ని తినాలి అని తినాలి. 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. కంగ్రాచులేషన్స్, మీరు 4వ రౌండ్ గెలిచారు కాబట్టి మీకోసం ఒక అద్భుతమైన గిఫ్ట్. పట్టుకో. ఏంది చూస్తున్నా? అయ్యా దా క్లాప్స్ కొట్టండి. ఇక్కడతో 4 రౌండ్లు ఫినిష్ చేస్తున్నారు. అత్త కూడా 4 రౌండ్లు ఫినిష్ అయిపోయాక ఇందాక మన టోటల్ స్కోరు 13. ఓకే, వెరీ గుడ్. 13 + 10 23 పాయింట్స్.
అండ్ ఇందాక 14, ఇప్పుడు 12. సో 26 పాయింట్స్. సో 5వ రౌండ్ ఉంది. 5వ రౌండ్లో ఏమైనా జరగచ్చు, కానీ 5వ రౌండ్లోకి వెళ్ళే ముందు ఇందాక పాట పాడు ఒకసారి. పాడు అది. కళ్ళేదాయి ఆ పాట పాడు. నాకు రాదు. ఎక్కడ దాకా వచ్చా పాట? అక్కడ దాకానే. ఏది మళ్ళీ పాడు. పాడు పాడు. కళ్ళు దాగి కలుసుకుంటేవా ఒకల మారి వయ్యారి నన్ను మలుచుకుంటేవా సంథింగ్ ఏదో ఉంది. సంథింగ్ ఏదో ఉంది. సో కొంచెం రీమిక్స్ చేసింది ఆవిడ. ఎస్, లాస్ట్ రౌండ్లో ఇప్పుడు ఆ బొచ్చులో ఉన్న బాల్ని తీసుకొచ్చి ఇక్కడ ఉండే ఖాళీ బొచ్చులో పెడితే చాలా అయిపోయింది ఆట. అయిపోయింది, గేమ్ ఓవర్. ఓకే, మూసేసి మన ఇంటికి వెళ్ళిపోతాం. ఓకే, సో ఇప్పుడు అసలు విషయం ఏంటంటే అందులోంచి ఇందులోకి 2 నిమిషాల్లో ఎన్ని తీసుకొస్తారో అన్ని పాయింట్స్ మీకు వస్తాయి. ఇద్దరు ఆల్మోస్ట్ దగ్గరలో ఉన్నారు మీ టోటల్ స్కోర్స్లో. కాబట్టి ఈ రౌండ్ ఎవరు జాగ్రత్తగా ఆడితే వాళ్ళకే టైటిల్ వస్తుంది. సో కోడళ్ళు ఇటు సైడు కుక్క మాస్క్ పెట్టారు, ఇటు సైడు జింక మాస్క్ పెట్టారు. మీరిద్దరు ఇప్పుడు నడుచుకుంటూ వెళ్ళి అక్కడికి వెళ్ళి ఒక్కొక్క బాల్ తీసుకురావాలి. ఎక్కడుందో తెలుసుగా, నా లెక్కెడుతున్నారు అడుగులు. ఓకే, రెడీ 1 2 3 గో. రైట్ వెళ్ళు, అట్లానే స్ట్రైట్ వెళ్ళు, స్ట్రైట్ వెళ్ళు, అట్లానే స్ట్రైట్ వెళ్ళు, అట్లానే స్ట్రైట్ వెళ్ళు, అక్కడ పొద్దుంకుంది స్ట్రైట్ వెళ్ళు, అదే పట్టుకో, స్ట్రైట్ వెళ్ళు, అదే. రైట్ కో రైట్ కో రైట్ కెళ్ళు, రైట్ కో రైట్ కో రైట్ కో రైట్ కో రైట్ కో రైట్ కో, ప్రతి దగ్గర ఉంది. రైట్ కో, అరే అక్కడికి టేబుల్ కాడికి వెళ్ళండి. ఉరుకో ఉరుకో ఉరుకో. ఇగో నా దగ్గరది ఆ పల్లి బట్టారి ఆ సమస్యలే ఆ కరివేపాకు. ఇట్రా 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 రా 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 ఇట్రా ఇటు ఇటు. ఏయ్ ఓయ్ మత్తు. ఏయ్ పూజ ఇటు 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 పూజ. అదే అదే నా దగ్గర లేదు పాపా. రా 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 సరే ఇటు ఇటు ఇటు. రా రా వచ్చేసే ఇటే రా ఇటరా ఇటు. ఆ సమస్యలే పల్లి బట్టారి ఆ ఇడ్లీ వడే పట్టుకో పట్టుకో. ఇక్కడ 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 ముందుకు రా ముందుకు రా ముందుకు రా పూజ ముందుకు. ఆ పూరి ఎమ్మెల్యే పెసిరే ఆ చెకోడీలే జంతికలే గొట్టాలి. 10 9 8 7 6 5 4 3 2 1. కోడళ్ళు చాలా అద్భుతంగా ఆడారు. అంటే ఇప్పటివరకు నేను ఎవ్వరు అలా ఆడడం చూడలేదు. అంటే వాళ్ళు పరిగెడుతుంటే కూడా చాలా బాగుంది. అసలు ఒక రోడ్డు మీద ఒక పిచ్చి కుక్క తరుగుతుంటే వాళ్ళు పడే ఒక ఆవేదన, వాళ్ళు పరిగెడు అని చాలా కష్టపడి పరిగెట్టగా చాలా బాల్స్ తీసుకొచ్చారు ఇటు సైడ్కి. అండ్ దొరక లాస్ట్లో ఆడుకో బాల్ దొరికితే పట్టుకెళ్ళి ఆవిడ దాంట్లో వేసి వచ్చింది. సో అదెలా తీసేస్తాను, నేను టెన్షన్ పెట్టుకోకు. ఇప్పుడు అత్తలు ఆడతారు. మీకుంటుంది గుంటూరు అత్తవు, నీకుంటుంది చూడు. ఇప్పుడు ఇద్దరు అత్తలకి కళ్ళగంతలు కడతాం. బొచ్చు మీ కోడల చేతికి ఇచ్చేయండి. మీరు మీ కోడల ప్లేస్లో నుంచోండి. మీరు ఇటు నుంచోండి, ఆవిడ అటు నుంచి ఉంటుంది. క్లబ్స్. ఇప్పుడు అత్తలు ఇద్దరు ఆడతారు. వీళ్ళకి కూడా 2 నిమిషాలు టైం ఉంది. వీళ్ళు మరి వీళ్ళ కోడల్లో ఆడతారా వేరేలా ఆడతారా అనేది చూద్దాం. రెడీ 1 2 3 గో. అలా గంటలాంటి వాళ్ళకి మొత్తం స్ట్రైట్ రౌండ్ తిరిగినా స్ట్రైట్ గానే ఉంటుంది వాళ్ళకి. స్ట్రైట్ అత్త స్ట్రైట్ లెఫ్ట్ లెఫ్ట్ లెఫ్ట్. స్ట్రైట్ 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 స్ట్రైట్. ఉరికిపో పో సీదే వంటి పో. లెఫ్ట్ లెఫ్ట్ అత్తమ్మ లెఫ్ట్. స్ట్రైట్ గా తిరుగు స్ట్రైట్ గా. లెఫ్ట్ 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 లెఫ్ట్. బ్యాక్ బ్యాక్ బ్యాక్. నీ బ్యాక్ బ్యాక్ అండ్ లెఫ్ట్.
పల్లి పడేది లెఫ్ట్ ఇడ్లీ వడ లెఫ్ట్ మైసూర్ బజ్జీ కరివేపాకి కొత్తిమీర పాలకూర ఆకుకూర Ten, 9, 8, 7, 6, 5, 4, 3, 2. Okay, clap, come on. ఓకే ఇక్కడతో 5వ రౌండ్ కూడా ఫినిష్ అయిపోయింది అండ్ చాలా బాగా ఆడారు అండ్ కోడల్ని మించి అత్తలు చాలా తెలివిగా ఆడారు ఎవరు వస్తున్నా ఎవరు డిస్టర్బ్ చేస్తున్నా బాల్ గట్టిగా ఇట్లా పట్టుకుని ఎవరైనా అడ్డం వస్తారేమో అత్త అయితే మోచి అడ్డం పెట్టుకుని వెళ్తుంది వస్తే పళ్ళ కొట్టడానికి సో ఇప్పుడు ఇందాక వరకు ఉన్న స్కోర్లకి ఈ స్కోర్ యాడ్ అవుతుంది దాన్ని బట్టి ఎవరు ఎక్కువ టోటల్లో ఉంటే వాళ్ళే వాళ్ళ టైటిల్ గెలుచుకుంటారు ఓకే రైట్ సో ఇందాక మనకి ఎంత స్కోర్ ఉంది 14 + 12 26 రైట్ ఒక క్వశ్చన్ కానీ ఏ యానిమల్ నవ్వుతుంది ఏ యానిమల్ నవ్వుతుందా ప్రదీప్ ప్రదీప్ నేను యానిమలా నేను మీకు యానిమల్లా కనిపించానా అయ్యో రామా ఏ యానిమల్ నవ్వుతుందా ఆయన ఎస్ ఆవిడెవరు ఆయన అదొక యానిమల్ యానిమల్ అయ్యో ఇడిదే అది బొచ్చి ఇడిదే సో ఇందాక 26 పాయింట్లు వచ్చాయి ఆ 27 28 29 35 వెరీ గుడ్ 5 రౌండ్లు కలిపి 35 పాయింట్లు వచ్చాయి మనకి ఓకే సో మీరు 5 రౌండ్లు కలిపి 35 చేశారు వీళ్ళు 4 రౌండ్లు కలిపి 23 చేశారు సో ఎంత దగ్గరలో ఉన్నారో చూద్దాం 23 24 25 26 27 28 29 30 31 32 33 అయ్యవా మీరే విన్నా మేమే విన్ను వాళ్ళ దాంట్లో ఒకటి బాల్ వేస్తాను తీసేసినాగా కాల్సి ఇప్పుడు మళ్ళీ తీసేస్తా తీసేసి 34 మీదెంత మా అత్త కూడా ఒకటి వేసింది అత్త కూడా ఏటేసిన అది కూడా తీసేస్తా ఎంత 33 మీదెంత 33 అయితే ఏం చేద్దాం టాస్ అబ్బా మొత్తం అంతా అయ్యో ఇప్పుడు అర్థమైంది నేను కాలేజీలో ఎందుకు జాయిన్ చేయించుకున్నావు వెరీ గుడ్ కంగ్రాచులేషన్స్ చాలా బాగా ఆడారు అండ్ గెలిచారు అండ్ మీరు కూడా చాలా బాగా ఆడారు నా ఉద్దేశంలో సమానంగా గెలిచినట్టే ఇద్దరు ఏదో 2 కుర్చీలు ఉన్నాయి కాబట్టి వాళ్ళు కూర్చోబెడదాం ఓకేనా నేను ప్రతి ఎపిసోడ్లో అదే చెప్తాను నేను పిచ్చోళ్ళు నమ్మేస్తారు అందరు మీ చేతుల మీదుగా ఇప్పుడు వీళ్ళకి సన్మానం ఓకే క్లాప్స్ చాలా బాగా ఆడారు నలుగురు కంగ్రాచులేషన్స్ నలుగురికి మా షోకి వచ్చినందుకు కూడా థ్యాంక్ యూ అండ్ గెలిపోవటములు సహజం అది రూపాయి బిళ్ళకి బొమ్మ బొరుసు లాంటివి అబ్బా ఏం చెప్పేవరా సో ఇప్పుడు కాబట్టి అందరూ సరదాగా పార్టిసిపేట్ చేసినందుకు మాకు చాలా ఆనందంగా ఉంది మీ చేతుల మీదుగా ఆ వజ్ర వైటూర్య కంఠాభరణములతో నిండి ఉన్న ఆ 10 రూపాయల ప్లాస్టిక్ కిరీటముల్ని వాళ్ళని ఎత్తిమి పెట్టి సత్కరించవలసిందిగా కోరుతున్నాను అలాగే గడిసరి అత్త సోసరి కోల్ 2 టైటిల్ కూడా గెలుచుకున్నారు సో ఆ టైటిల్ అలాగే అత్తగారి సైజులో ఉన్న మరో అద్భుతమైన గిఫ్ట్ సో కంగ్రాచులేషన్స్ మీ ఇద్దరి కోసం కూడా ఒక అద్భుతమైన గిఫ్ట్ క్లబ్స్ చాలా అద్భుతంగా ఆడారు నలుగురులో ఒకళ్ళే ఉమెన్ ఆఫ్ ది షో అవుతారు అండ్ ఎవరో కాదు కోడలు గారు కంగ్రాచులేషన్స్ థ్యాంక్ యూ మీరే ఇవాళ ఉమెన్ ఆఫ్ ది షో ఇదే ఇవాళ గడిసరి అత్త సోసరి కోడలు 2 మరో ఎపిసోడ్లో మరో అత్త కోడలతో మీ ముందుంటాను అంటిల్ దెన్ దిస్ ఇస్ ప్రదీప్ టాటా బాబాయ్ థ్యాంక్ యూ